లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ద్వార దర్శనం గురించి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ ఏం చెప్తుంది అంటే వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజుల పాటు ఉంటుందండి. ఇందులో మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ దీప్ దర్శనం ఉంటుంది. ఈ సమయంలో స్పెషల్ ఎంట్రీ దర్శనాలు కానీ శ్రీవాణి దర్శనాలు కానీ ఉండవండి. అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1 ఈ 3 రోజుల్లో ఓన్లీ ఎలక్ట్రానిక్ డిప్ దర్శనం మాత్రమే ఉంటుందండి. మిగిలిన ఏ దర్శనాలు ఉండవు. అలాగే మిగతా 7 రోజుల్లో సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి ఇవ్వబడుతుందండి. ఈ సమయంలో ఎలక్ట్రానిక్ డిప్ దర్శనం ఉండదు. ఈ టైంలో మొత్తం మనం స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ తీసుకుని దర్శనం చేసుకునే విధానాన్ని ఈ 10 రోజులు కంప్లీట్గా ఆపేశారండి. ఈ 10 రోజుల్లో ఎవరన్నా అక్కడికి వెళ్ళి సర్వదర్శనం టోకెన్లు సంపాదించి దర్శనం చేసుకుందాం అంటే వీలు పడదు. ఈ 10 రోజులు కంప్లీట్గా ఎస్ఎస్డి టోకెన్స్ క్యాన్సిల్ చేశారండి. అలాగే ఈ మొదటి 3 రోజులు విఐపి ప్రివిలేజ్లు, ప్రోటోకాల్స్ దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఇవన్నీ కంప్లీట్గా రద్దు చేయబడినాయండి. లోకల్ కోటాకు కూడా కొంతమేరకు దర్శనానికి అలౌ చేశారండి. లోకల్ కోటా అంటే తిరుపతి, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట వాసులకి లోకల్ కోటాలో కొన్ని రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ప్రసాదిస్తున్నారు. అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చూద్దాము. అలాగే డోనార్ దర్శనం మాత్రం కంప్లీట్గా ఆన్లైన్ సిస్టంలోనే బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనం ఇవ్వబడుతుందండి. ఈ డోనార్ దర్శనం అంటే కొంతమంది మేజర్ డోనార్లు, కొన్ని శాఖల్ని జనరల్ డోనార్లు అంటారండి. మేజర్ డోనార్లు అంటే 1 కోటి కానీ అంతకు మించి కానీ డొనేట్ చేస్తే 125 మందికి ఒక రోజుకి దర్శనం ఎలా చేస్తారండి. అంటే డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు మొదట వచ్చిన 125 మందికి మాత్రమే ఈ మేజర్ డోనార్లకి దర్శనం ఇవ్వబడుతుంది. అలాగే జనరల్ డోనార్లు అనగా 1,00,000 నుంచి 99 లక్షల వరకు డొనేట్ చేసిన వారికి డిసెంబర్ 30, డిసెంబర్ 31న 1000 స్లాట్స్ ఇవ్వబడతాయండి. జనవరి 1 నుంచి జనవరి 8 వరకు 2000 స్లాట్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు ఈ డోనార్ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి మీ డోనార్ పోర్టల్స్లో ఈ వైకుంఠ ద్వార దర్శనం డేట్స్లో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు బుకింగ్ చేసుకోవడానికి టీటీడీ వారు రిలీజ్ చేస్తారండి. మీరు అక్కడి నుంచి మీ డోనార్ పోర్టల్లో బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ కోటా దర్శనం అన్నాను కదండి. ఈ లోకల్ కోటా దర్శనం వచ్చేసి జనవరి 6, 7, 8 తారీఖుల్లో ఇవ్వబడుతుందండి. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంటలో రోజుకి 4,500 టోకెన్ల దర్శనం ఇవ్వబడుతుంది. తిరుమలలో ఈ 3 రోజులకి 500 టోకెన్లకి దర్శనం ఇవ్వబడుతుందండి. ఈ టికెట్లని మీరు డిసెంబర్ 10వ తారీఖు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు. ఆన్లైన్లో మాత్రమే బుకింగ్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకోవడం కుదరదు. మీకు ఇందాక చెప్పినట్టే విఐపి దర్శనం అనేది కంప్లీట్గా ఆపేశారండి. మీరు లెటర్లు తీసుకున్నా, ఏదైనా రికమెండేషన్లతో వెళ్దామన్నా, ఆజిత సేవల కోసం ట్రై చేద్దామన్నా అవ్వదండి. ఇది కంప్లీట్గా క్యాన్సిల్ చేయబడింది. అలాగే ఇప్పుడు మన స్పెషల్ దర్శనాలు, శ్రీవాణి టికెట్ల గురించి మాట్లాడుకుంటే శ్రీవాణి దర్శనాలని డిసెంబర్ 5వ తారీఖు 10 గంటలకు వదులుతారండి. రోజుకి 1000 మందికి మాత్రమే దర్శనం ఉంటుందండి. ఈ 1000 మందికి ఎప్పుడు దర్శనం అంటే జనవరి 2 నుంచి జనవరి 8వ తారీఖు వరకు రోజుకి 1000 మందికి దర్శనానికి అవైల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి టికెట్లు ఓపెన్ అవుతాయండి. అలాగే మన స్పెషల్ ఎంట్రీ దర్శనాలని రోజుకి 15,000 మందికి ఇస్తారు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బుకింగ్ ఓపెన్ అవుతుందండి. ఈ దర్శనాలు కూడా జనవరి 2 నుంచి జనవరి 8వ తారీఖు వరకు మాత్రమే ఉంటాయి. మొదటి 3 రోజులు శ్రీవాణి కానీ స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ ఉండదు. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ని కానీ, సంవత్సరం కంటే చిన్నగా ఉన్న పిల్లల్ని కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, డిఫరెంట్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఏదైనా డిఫెన్స్ పర్సన్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళందరికీ ఈ సమయంలో కంప్లీట్గా దర్శనం రద్దు చేయబడిందండి. మీరు దర్శనం చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఏదైనా ఒకవేళ అనుకోకుండా స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ, శ్రీవాణి దర్శనం కానీ 30, 31 జనవరి 1కి చేసుకుని ఉంటే అవన్నీ రద్దు చేయబడినాయి. మీకు ఎయిర్పోర్ట్లో కూడా శ్రీవాణి దర్శనం టికెట్స్ ఇవ్వబడవు. మీకు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మొదటి 3 రోజుల్లో దర్శనం జరగదండి. ఎవరన్నా ఆ ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ మార్చుకుని జనవరి 2 నుంచి 8 లోపు ప్లాన్ చేసుకోండి. ఇలాగ ఇందా చెప్పినట్టు సర్వదర్శనం టోకెన్లు అనేవి కంప్లీట్గా క్యాన్సిల్ చేయబడినాయి. మీరు సర్వదర్శనం టోకెన్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళలేరు. కేవలం ఫ్రీ దర్శనం, ఉచితంగా సర్వదర్శనం లైన్లో టోకెన్ లేకుండా వెళ్తే మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి జనవరి 2 నుంచి 8 వరకు
ఎలో చేస్తారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ డిప్ దర్శనం ఉంటుంది మొదటి 3 రోజులు అని చెప్పేసి. ఈ మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31 వైకుంఠ ద్వాదశి, జనవరి 1 మన నూతన సంవత్సరం. ఈ 3 రోజులకి టోకెన్స్ ఎలక్ట్రానిక్ డిప్ సిస్టంలో మాత్రమే ఉంటాయండి. ఒకళ్ళు టికెట్ రైజ్ చేస్తే వాళ్ళది పిక్ అయితే ఆ లాటరీ తగిలితే ఆ ఒక్కరితో పాటు 3 ఫ్యామిలీ మెంబర్స్ని మ్యాక్సిమం ఒక లక్కీ డిప్ మీద 4 అలో చేస్తారండి. ఈ రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు, మళ్ళీ చెప్తున్నానండి, నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు మాత్రమే ఉంటుంది. నవంబర్ 27 అంటే రేపటి నుంచే. రేపు ఉదయం 10 గంటలకి ఈ ఎలక్ట్రానిక్ డిప్ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం కోసం ట్రై చేసే వాళ్ళకి రేపు 10 గంటలకి డిప్ ఓపెన్ అవుతుంది. అలాగే డిసెంబర్ 1 5 గంటలకి సాయంత్రం క్లోజ్ అవుతుందండి. ఈ 4 రోజుల్లో మీరు ఎలక్ట్రానిక్ డిప్ వేసుకుని డిప్ పిక్ అయితే మీరు దర్శనానికి వెళ్ళొచ్చండి. ఈ వీడియో ద్వారా మీకు సరిపడా ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నానండి. దయచేసి మీరు వైకుంఠ ద్వార దర్శనం గురించి ఆలోచిస్తుంటే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూసి మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకుని దర్శనం చేసుకోగలరు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.